అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభం. బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్. రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసలు. మొదట రాజధాని అమరావతికి అంగీకరించారు. ఆ తరువాత మూడు ముక్కలాట ఆడారు. జగన్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం. అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గృహ సముదాయాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు. క్వార్టర్స్ లో వసతులు సదుపాయాలపై ఆరా. ఎమ్మెల్యే విరూపాక్షి దగ్గరకు వెళుతోన్న జగన్. అడుగడుగునా కార్యకర్తల స్వాగతం. ఎమ్మెల్యేను పరామర్శించనున్న వైసీపీ అధినేత. పార్లమెంట్ నిరవధిక వాయిదా. వందే మాత్రం గీతాలాపనతో ముగిసిన లోక్సభ. కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం. రాజ్యసభలో మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోజువాని ఓటుతో బిల్లుకు ఆమోదం. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నక్కపల్లిలో హోంమంత్రి ఇంటింటి ప్రచారం. ప్రజల సమస్యలు తెలుసుకున్న అనిత పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. కన్నా లక్ష్మీనారాయణ 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు. కన్నా ప్రజాసేవపై ప్రశంసలు. బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పథకం ప్రారంభం. బీసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళల ఆర్థిక స్వావలంబనకు సర్కారు కృషి చేస్తోందన్న పొన్నం. ఏనుగులు భారత సహజ వారసత్వానికి ప్రతీక. ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం. ఏపీ అడవుల్లో 142 ఏనుగులున్నాయన్న పవన్. ఉన్న నిజాలే మాట్లాడాను. నిజాలు మాట్లాడితే పార్టీ మారుతానంటున్నారు. మరోసారి అసంతృప్తి వ్యాఖ్యలు చేసిన పోచారం. 67 లక్షలు తీసుకుని భూమి రిజిస్ట్రేషన్ చేయని డీఎస్పీ సోదరులు. పాడేరు డీఎస్పీపై మహిళ ఫిర్యాదు. నర్సరావుపేటలో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు. ఏపీలో కొనసాగుతోన్న జూనియర్ డాక్టర్ల సమ్మె. స్టైఫండ్ పెంపు కోసం ఆందోళన. ప్రభుత్వం నుండి హామీ రాకపోవడంపై ఆగ్రహం. తెలంగాణలో ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు. ఎన్యుమరేషన్ ఫామ్ తిరస్కరణ పేరుతో సైబర్ మోసం. ₹5 చెల్లించాలంటూ ఓటర్లకు ఫేక్ మెసేజెస్. మదనపల్లి పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో చోరీ. ఇంట్లో నిద్రిస్తూ ఉండగానే దొంగతనం. బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి అపహరణం. భూపాలపల్లి జిల్లాలో పేలిన సిలిండర్. ములుగుపల్లి గ్రామంలో 2 ఇళ్లు దగ్ధం. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యపై వీడని మిస్టరీ. 24 గంటలు గడిచినా లభించని కీలక ఆధారాలు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తోన్న పోలీసులు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి కాంగ్రెస్ నేత. అక్రమాస్తులపై సిబిఐ ఈడీ దర్యాప్తుకు ఆదేశించిన కోర్టు. వారణాసిలో సినిమా రేంజ్ దొంగతనం. షట్టర్ కట్ చేసి ఆటోమొబైల్ షోరూం చోరీ. 4.5 గంటలు అక్కడే బస. 4.5 లక్షలు చోరీ. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ పెరేడ్ రిహార్సల్స్. పాల్గొన్న 250 మంది పోలీసులు. ఎల్లుండి జరిగే వేడుకల కోసం అంతా సిద్ధం. మహారాష్ట్రలోని తడోబాలో పులి కలకలం. ఫోటోలు వీడియోల కోసం ప్రాణాలకు తెగించిన పర్యాటకులు. బాధిత రాహిత్యం అంటోన్న వన్యప్రాణి ప్రేమికులు.